హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా ఈవీఎంలకు సంబంధించి వస్తున్నటువంటి వార్తలు రకరకాల టర్న్స్ తీసుకుంటూ ఉన్నాయి. రీసెంట్గా ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన వీవీప్యాట్లు రీకౌంటింగ్ చేయాలంటే ఆయన ఒక పిటిషన్ దాఖలు చేసుకోవడం కావచ్చు, ఎన్ని ఈవీఎంలు వీవీప్యాట్లు కౌంట్ చేస్తున్నారో ఎన్ని నియోజకవర్గాలకు సంబంధించి అంతకు సంబంధించినటువంటి అమౌంట్ కూడా ఆయన ఎలక్షన్ కమిషన్కి పే చేయడం కావచ్చు. ఆ తర్వాత రోజుల్లో ఆ డేట్ వస్తున్నటువంటి తరుణంలో మీరు కేసు వెనక్కి తీసుకోండి, మీరు పే చేసినటువంటి ఫీజు వెనక్కి ఇస్తాం అనేటువంటి అభ్యర్థనలు ఈసీ అధికారుల నుంచి రావడం, కాదు నాకు కావాల్సిందని చెప్పి ముందుకెళ్ళడం, ఆ తర్వాత లెక్కింపుకు వచ్చినటువంటి ఈసీ అధికారులు వీవీప్యాట్ కౌంటింగ్ కుదరదు, ఓన్లీ మాక్ పోలింగ్ మాత్రమే చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం, ఇలా అయితే మాకు కుదరదని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తరఫున వచ్చినటువంటి ప్రతినిధులంతా వెనక్కి వెళ్ళిపోవడం, నేను అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్తామని చెప్పి ఆయన ఛాలెంజ్ చేయడం కూడా జరిగింది. ఈ తరుణంలో ఒక లెటర్ అయితే బయటకు వచ్చింది. మీనా కుమార్ గారు, ఈ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా గారు ఆయన ఒక లెటర్ రిలీజ్ చేసినట్లుగా జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లకి 4772 ఆర్డర్ మెమోతో ఆయన ఒక లెటర్ జారీ చేశారు. ఆ లెటర్ కూడా ఇప్పుడు వైరల్గా మారింది ఆంధ్ర రాష్ట్రంలో. అసలు ఆ లెటర్ ఏంటి, ఆ లెటర్ రిలీజ్ చేయడానికి గల కారణాలు ఏంటి, ఆ లెటర్ వెనక ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి, అసలు ఎలక్షన్ కమిషన్ ఈ ఎవరైతే వీవీప్యాట్ కౌంటింగ్లు వెళ్ళారో రీకౌంటింగ్కి వాళ్ళకి సంబంధించి ఏం చేయబోతుంది, అసలు ఈవీఎంల గురించి దీని మీద మాట్లాడటానికి ప్రస్తుతం మనతో ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు ఆ లెటర్కి సంబంధించినటువంటి వాస్తవాలు ఏందో వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి రెడ్డి గారు. నమస్తే. నమస్తే. సుదీర్ఘమైనటువంటి ఉపోద్ఘాతం ఇచ్చావు సార్. అదేవిధంగా ప్రజలు కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటిది ఒక 2-3 నిమిషాలు ఎక్స్ట్రా అనిపించినప్పటికీ సంపూర్ణంగా మీరు గనక వింటే, అర్థం చేసుకుంటే, నిష్పక్షపాతంగా ఆలోచిస్తే వాస్తవాలు మొత్తం మీకు బోధపడతాయి. దయచేసి కొంచెం టైం అనేది స్పెండ్ చేయండి. ఇంతకుముందు రోజుల్లో మనము జూన్ 20వ తారీఖు ఇదే స్టూడియోలో మనం చేసినప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఏంటి, ఎప్పుడు ప్రవేశపెట్టారు, టిఎన్ సెషన్ గారు ఉన్నప్పుడు వచ్చింది, కేరళలో ప్రవేశపెట్టారు, దాన్ని M1 మిషన్ అన్నారు. తర్వాత 2006లో M2 మిషన్లు వచ్చినాయి. తర్వాత ఇప్పుడు మనకు వచ్చినాయి M3 టైప్ ఆఫ్ మిషన్స్ వచ్చినాయి. దాంతోపాటు నేను వేసిన ఓటు కరెక్ట్గా వెళ్ళిందా లేదా చూసుకోవడానికి అని చెప్పి వీవీప్యాట్ కూడా పెట్టారు. ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అంటారు దాన్ని. మేము రెగ్యులర్గా ఆడిట్ చేసేటప్పుడు కూడా ఆడిట్ ట్రయల్ చేస్తా ఉన్నాం. అలాంటిదే అన్నమాట ఇది. మరి ఇప్పుడు దీని మీద చాలా అపోహలు, అనుమానాలు, అర్థాలు, విపరీత అర్థాలు, పరమార్థాలు కూడా వస్తున్నాయిగా. సరే, సుప్రీంకోర్టు వాళ్ళు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు, మీనా గారు, అది ఇది సంగతి సమాచారం అనేది ఒక ఎత్తు అయితే, అసలు ఇది ఎక్కడ మొదలైంది? ఒక్కొక్క ఈవీఎంని తయారు చేయడానికి ఈసీఐఎల్ వాళ్ళకి కానీ బిఈఎల్ వాళ్ళకి కానీ 17,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఓకే. 60 లక్షల మిషన్లు కొన్నారా, 40 లక్షల మిషన్లు కొన్నారా, మధ్యలో 20 లక్షల మిషన్లు ఏమైపోయినాయి అనేది ఇప్పటికీ తెలియదు. అది ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి చెప్పాలని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. రీడ్ ఓన్లీ మెమరీ ఏంటి, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఏంటి చెప్పుకున్నాం. ఇంటిగ్రేటెడ్ చిప్స్ ఏంటి చెప్పుకున్నాం. 1960లో ఐబిఎం వాళ్ళు తీసుకొచ్చిన లాజిక్ చిప్స్ ఏంటో చెప్పుకున్నాం 1960లో. దాని తర్వాత వచ్చిన రకరకాల చిప్స్ గురించి కూడా చెప్పుకున్నాగా. ప్రజలు కూడా మర్చిపోయి ఉండొచ్చు, మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం. అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ చిప్స్ అంటారు. అంటే ఏంటది? సారీ, అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ చిప్స్ అంటారు. ఇది ఒక టైపు. అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ చిప్స్ అంటే ఆ అప్లికేషన్స్ కి మాత్రమే ఉపయోగపడతాయి. ఓకే. ఇది కూడాను సిలికాన్ వేఫర్ చిప్ మీదనే రాస్తారు. ఇంకొకటి సిస్టమ్ ఆన్ చిప్ అంటారు దీన్ని. ఈ సిస్టమ్ ఆన్ చిప్ అనేటువంటిది బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రెండు కలిసినటువంటిది అనమాట. ఇది తర్వాత లేటెస్ట్ గా వచ్చినటువంటి టైప్ ఆఫ్ చిప్. దీని తర్వాత వచ్చినటువంటి చిప్ ఏమిటి అనేసి అంటే
ఫ్లాష్ చిప్ అంటారు దీన్ని, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది లేటెస్ట్ చిప్. ఇది ఓకే, జపాన్కి సంబంధించినటువంటి ఒక అతను ఇన్వెంట్ చేసినటువంటి చిప్. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో అవైలబిలిటీ ఉన్న చిప్స్, లేటెస్ట్ చిప్స్ ఇదే. ఓకే, ఈ చిప్స్ని ఇంటెల్ వాళ్ళు తయారు చేస్తారు. కొరియాలోనేమో మ్యాక్సిమం 90% ప్రపంచానికంతా చిప్స్ కొరియాలోనే తయారు చేస్తారు. సారీ, కొరియా అంటున్నాను, తైవాన్లో తయారు చేస్తారు. ఓకే, ఇంటెల్ వాళ్ళకి నాకు తెలిసి సింగపూర్లో కూడా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ఓకే, చిప్ అంటే ఏంటి అనేసి అంటే బ్లాంక్ వైట్ పేపర్ లాంటిది అది. దాని మీద నువ్వు ఎలా కావాలంటే అలాగా, ఏది కావాలంటే అది రాసుకోవచ్చు. ఓకే, చిప్ అనేటువంటిది ఎప్పుడు బ్లాంక్ వైట్ పేపర్ లాగా ఉంటుంది, దాని మీద ప్రోగ్రామ్స్ రాస్తారు. రైట్? అదే విధంగా మనకి మెమరీస్ ఉంటాయి కదా, మెమరీస్లో మనకి రీడ్ ఓన్లీ మెమరీ అని ఉంటుంది, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అని ఉంటుంది. రీడ్ ఓన్లీ మెమరీ చిప్లో నువ్వు ఒక్కసారి కనుక డేటా ఎంటర్ చేస్తే నువ్వు దాన్ని ఇంతకు ముందు రోజుల్లో అయితే డిలీట్ చేయలేవు. దాన్ని నువ్వు డిలీట్ చేయాలంటే దాన్ని తగలబెట్టడం ఒకటే మార్గం. ఇప్పుడు ప్రాబ్లం అంతా వచ్చింది తగలబెట్టడం అనే దాని దగ్గర కదా. అవును, దాని తర్వాత వద్దాం. ఈ ర్యాండమ్ యాక్సెస్ మెమరీలో నువ్వు ఎన్నిసార్లు అయినా తీసేయచ్చు, ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. ఇది దీనికి సంబంధించిన వ్యవహారం. ఒకసారి ప్రజలకు గుర్తు చేద్దాం ఉద్దేశంతో చెప్తున్నాను గురూజీ. ఈ ఫ్లాష్ చిప్ అనేది ఎంత సొఫిస్టికేటెడ్ చిప్ అంటే నువ్వు ఇమేజ్ మార్ఫింగ్ కూడా చేయొచ్చు అందులో. ఓకే, ఫ్యాన్ గుర్తు మీద నువ్వు సైకిల్ గుర్తు పెట్టచ్చు, సైకిల్ గుర్తు మీద పుష్పం గుర్తు పెట్టచ్చు. ఓకే, పుష్పం గుర్తుకు నువ్వు ఓటేస్తే నీకు కనపడ్డటువంటిది పుష్పం గుర్తు స్లిప్ కనపడుతుంది. కానీ అక్కడ కంట్రోలింగ్ యూనిట్లో అది వైసీపీకి చెందాలి, ఫ్యాన్ గుర్తు కంటే ఫ్యాన్ గుర్తు వస్తుంది. అది ఫ్లాష్ చిప్ అంటే. ఓకే, ఇప్పుడు మనకి సప్లై చేసినటువంటి ఈ ఈవీఎంస్లో వాడినటువంటి చిప్ ఏమిటి? సిస్టమ్ ఆన్ చిప్ వాడారా, ఫ్లాష్ చిప్ వాడారా? ఎలక్షన్ కమిషన్ వాడే చెప్పాలి. ఓకే, 60 లక్షల మిషన్లా, 40 లక్షల మిషన్లా, 20 లక్షల మిషన్లు ఏమైనాయి? ఎలక్షన్ కమిషన్ వాడే చెప్పాలి. ఓకే, ఆర్డర్ అనేటువంటిది పర్చేజ్ ఆర్డర్ నెంబర్ సోన్సో డేటెడ్ సోన్సో ఫర్ 60 lakh మిషన్స్, ఎం టైప్, M3 టైపు, దానికి అసోసరీస్ ఇవి, సంగతి సమాచారము, దీని కొటేషన్ 17,000 రూపీస్ పర్ ఈచ్ యూనిట్ అని చెప్పి టెండర్ ఫ్లోట్ చేసి యాక్సెప్ట్ చేస్తే వీళ్ళిద్దరే తయారు చేశారు. ఓకే, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉండాలి కదా బా, అందుకని ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఉంటాయి కాబట్టి వాళ్ళకే ఇచ్చారు, బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు 60, 40, 20 ఏమైనది ఒకటి. చిప్స్ అనేటువంటిది ఏ టైప్ ఆఫ్ చిప్స్ వాడారు అనేటువంటిది ఒకటి. ఓకే, ఈ విషయం తీసుకొచ్చి మనం పక్కన పెడదాం. ఇప్పుడు లేటెస్ట్గా మార్కెట్లో బాగా రివాల్వ్ అవుతున్నది, అదే పనిగా మంటలు మండిస్తున్నది ఏదయా బాబు అంటే తగలబెట్టండి. ఏందంటారు దాన్ని? తగలబెట్టండి. తగలబెట్టండి. ఏం తగలబెట్టాలి? తగలబెట్టండి అంటే అదేదో కృష్ణమోహన్ గారు చెప్పినట్టు తగలబెట్టండి ఆయన నిరంజన్, అది కాదు. తగలబెట్టండి అంటే ఈవీఎం మిషన్లని తగలబెట్టడము అంటే మనం నొక్కే మిషన్ బ్యాలెట్ అండ్ యూనిట్ అంటారు దాన్ని, దాన్ని తగలబెట్టు. నువ్వు చూసినటువంటి స్లిప్ డబ్బాలో పడిపోతే ఆ డబ్బాని తగలబెట్టు. కంట్రోలింగ్ యూనిట్ ఏదైతే ఉంటుందో పోలింగ్ ఆఫీసర్ దగ్గర దాన్ని కూడా తగలబెట్టు. ఓకే, ఇది తగలబెట్టడం అంటే. కానీ సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చేశారంటే 2023వ సంవత్సరంలో నీలాంటి వాడో నాలాంటి వాడో ఇంకొకడో ఎవడో కేసు పెట్టాడు. కేసు పెడితే సుప్రీంకోర్టు వాళ్ళు దానికి ఏం చేశారంటే 1వ తారీఖు ఏప్రిల్ నెల 2024న ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఓకే, ఆ జడ్జిమెంట్లో వాళ్ళు ఉపయోగించినటువంటి పదజాలం ఏమిటి అంటే బర్న్డ్ అనేటువంటి పదం ఉంది అక్కడ. దాన్ని పట్టుకొని ఒకసారి అది కూడా కనుక ఓపెన్ చేస్తే చూపిద్దాం, ఇది పక్కన పెడదాం. సార్ 51/8/INST అంటే ఇన్స్ట్రక్షన్స్ అని అర్థం అమర్. /2024 అంటే ఈ సంవత్సరమే. -EMS అంటే
ఎలక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అయి ఉంటుంది నేను అనుకుంటున్నా, కరెక్ట్ నాకు కూడా తెలియదు అబ్రివేషన్, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇది ఎవరు ఇచ్చారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, నిర్వాచన్ సదన్, అశోక్ రోడ్, న్యూఢిల్లీ వాళ్ళు ఇచ్చారు. అవును. ఎప్పుడు డేటెడ్ ఇది? 1 జూన్ 2024 ఇచ్చారు. అవును. 1 జూన్ 2024 వాళ్ళు సర్క్యులర్ ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు. దేని ఆధారంగా వీళ్ళు ఇది ఇచ్చారు అంటే ఇక్కడ చూపిస్తా మీకు. ద హానరబుల్ సుప్రీం కోర్ట్ ఇన్ ఇట్స్ జడ్జిమెంట్ dated 26th April 2024 in writ petition number civil number 434 of 2023 సివిల్ పిటిషన్ 434 2023లో వేసినటువంటి దానికి 26 ఏప్రిల్ 2024 సుప్రీం కోర్టు వాళ్ళు ఒక డెసిషన్ ఇచ్చారు. ఓకే, ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు, ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ లో సుప్రీం కోర్టు వాళ్ళు వాడిన పదం ఏంటంటే ద బర్న్ట్ మెమరీ స్లాష్ మైక్రో కంట్రోలర్. ఇంతవరకు ఆగుదాం. ద బర్న్ట్ మెమరీ స్లాష్ మైక్రో కంట్రోలర్, ఇది పదం. మెమరీ అంటే ఏందో మనం ఆల్రెడీ చెప్పాము, రీడు, ర్యాము వాడు పచ్చి బదులు చెప్పాం మనం. మైక్రో కంట్రోలర్, సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా చెప్పాము. మరి దీనికంటే ముందు ఉన్నది ఏంటి? బర్న్ట్ అని ఉంది. తెలుగులో ఈ బర్న్ట్ అంటే అర్థం ఏంటంటే తగలబెట్టు. దీన్ని జనాలు ఎలా అపార్థం చేసుకున్నారంటే సుప్రీం కోర్టు వాళ్ళు మెమరీని, కంట్రోలింగ్ యూనిట్ని తగలబెట్టండి అని చెప్పారండి. అది జనాల్లో టాక్ ఇప్పుడు. అవును. కంప్యూటర్ లాంగ్వేజ్లో నార్మల్గా మేమేం ఆడతామంటే ఇంతకుముందు మనకి హార్డ్ డిస్క్స్ ఉండే కదా, సిడి డ్రైవ్లు, హార్డ్ డిస్క్లు ఉంటాయి. హార్డ్ డిస్క్లు, సిడి డ్రైవ్లు, కంపాక్ట్ డిస్క్లు, సిడీలు ఉంటాయి కదా. అవును. సిడీల మీద మనం ఏదన్నా కనుక డేటాని కనుక రాయాలి అంటే, ఎక్కించాలంటే దాన్ని ఏమంటారంటే బర్న్ ద సిడి అంటారు. నార్మల్గా మేము మాట్లాడుకునేవాడు అలాగా అనుకుంటాం, ఏం చేసావా డేటా అంతా, సీడీని బర్న్ చేసావా, ఆ డేటా తోటి సీడీని బర్న్ చేసావా, గుర్తుపెట్టుకోవాలి. డేటా తోటి సీడీని బర్న్ చేసావా అంటాం. అది బర్న్ట్ అనమాట. అది ఆ పదం వాడారు వీళ్ళు ఇక్కడ. ఎంటీసీడీలో మనకు కావాల్సినటువంటి డేటాని ఎక్కించడాన్ని బర్న్ చేయడం అంటారు. ఓకే, అంతేగాని తగలబెట్టడం కాదు. ఓకే, ఈ దిక్కుమాలే టీవీ ఛానల్స్ వాళ్ళు, వచ్చిన సోషల్ మీడియా వాళ్ళు దాన్ని ఆ విధంగా అపార్థం చేసుకున్నారు. ఇది క్లారిఫికేషన్ 1. ఓకే, అందులో వాళ్ళు ఏం చెప్పారంటే 5% అనేటువంటిది ఏదైతే ఉందో 5% ఈవీఎంలను తీసుకొని అది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీయా, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీయా తీసుకొని చక్కగా వెరిఫై చేసి సెగ్మెంట్ ఆఫ్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ షెల్ బి చెక్డ్ అండ్ వెరిఫైడ్. గుర్తుపెట్టుకోవాలి, చెక్డ్ అండ్ వెరిఫైడ్ బై ద టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఈవీఎంస్. ఈ ఈవీఎం మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరు? బిఎల్ గానీ, ఈసీఎల్ గానీ వాళ్ళ ఇంజనీర్స్ ని పిలిచి వాళ్ళ సమక్షంలో క్యాండిడేట్ అప్లికేషన్ పెట్టుకుంటే 2, 3 అని ఇచ్చారు చూసావు ఇక్కడ నెంబర్లో. మొదట వాడు గెలిచినవాడు, రెండో వాడు మెజారిటీ తక్కువై ఓడిపోయినటువంటి వాడు, మూడో వాడు ఇంకా మెజారిటీ తక్కువై ఓడిపోయినటువంటి వాడు. వీళ్ళు కాకుండా ఇంకా 5-6 కూడా ఉండొచ్చుగా. అంతేగా, మూడో వాడికి ఉన్నంత ఇంట్రెస్ట్ వేరే వాళ్ళకి ఉండదుగా, వాళ్ళకి డిపాజిట్లు కూడా వచ్చి ఉండవు. అందుకని వాళ్ళని గురించి స్పెసిఫై చేయాల. రెండో అభ్యర్థి గాని, మూడో అభ్యర్థి గాని అనుమానం గనక వచ్చినట్లయితే వారం రోజుల లోపల అప్లికేషన్ పెట్టుకోవాలి. ఓకే, ఎవరికి? ఎలక్షన్ కమిషన్, డిస్ట్రిక్ట్ కలెక్టర్కి. ఓకే, లేదంటే డిస్ట్రిక్ట్ ఎలక్టరల్ ఆఫీసర్కి పెట్టుకోవాలి. ఓకే, ఆ డిస్ట్రిక్ట్ లో ఇట్లాంటి వచ్చిన కంప్లైంట్స్ అన్నిటిని కూడా వాడు క్రోడీకరించి ఈ కాన్స్టిట్యున్సీలో లేదంటే ఈ జిల్లాలో ఇన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ లో, ఇన్ని ఎంపీ కాన్స్టిట్యున్సీస్ లో ఇంతమంది అభ్యర్థులు ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇన్ని బూతుల్లో మాకు అనుమానం ఉందని చెప్పారండి అని స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే, అది ఎంత శాతము అంటే 5%. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం కూడాను ఆ పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో 100 బూతులు ఉన్నాయనుకో అనుకుందాం. మరి ఆ 100 బూతుల్లో 5% బూతులు తీసుకో. నీ ఇష్టం ఏ బూత్ అయినా తీసుకో. ఓకే, బూత్ నెంబర్ 1, బూత్ నెంబర్ 12, బూత్ నెంబర్ 99 అట్లా నీ ఇష్టం వచ్చిన బూతులు తీసుకో. 5% కంటే ఎక్కువ తీసుకోకూడదు.
ఆ 5% అనేటువంటిది బ్యాలెట్ యూనిట్కి అప్లై అవుతుంది, వివిప్యాట్స్కి అప్లై అవుతుంది, కంట్రోలర్కి అప్లై అవుతుంది, అన్నిటినీ కలిపే ఈవీఎం అంటాం. 5% మించకుండా మీరు తీసుకొని వెరిఫై చేసి such a candidate or their representatives shall identify the EVM by polling station or serial number etc etc. ఎప్పటి లోపల 7 days లోపల ఏమేమి సెలెక్ట్ చేసుకోవచ్చు? నేను బూత్ సెలెక్ట్ చేసుకోవచ్చు, బూత్ నేమ్ తో పాటు సెలెక్ట్ చేసుకోవచ్చు, ప్లేస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ బూత్ లో ఆ పర్టికులర్ ఈవీఎం కి సంబంధించినటువంటి 3 పార్ట్స్ లో నేను బటన్ నొక్కేటువంటి దాని సీరియల్ నెంబర్ తీసుకో, వివిప్యాట్ సీరియల్ నెంబర్ తీసుకో, మైక్రో ప్రాసెసర్ సీరియల్ నెంబర్ తీసుకో. దాన్ని రాయాలి, దానికి ఎనక్షూర్ 1 2 3 4 అని ఉంటాయి, అయిన తర్వాత చూపిస్తాను నేను మీకు. అది తీసుకోవాలి. సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి డెసిషన్ లో ఉన్నటువంటిది ఇది. బర్న్డ్ అనేటువంటి దానికి అర్థం ఏంటంటే ఉన్నటువంటి డేటాని ఎక్కించబడినటువంటి డేటా, మెమరీలో కానీ మైక్రో కంట్రోలర్లో కానీ ఆల్రెడీ ఎలక్షన్లో జరిగిన తర్వాత ఎక్కించినటువంటి డేటా ఏదైతే ఉంటుందో, బర్న్డ్ అంటే మీనింగ్ అది, బర్న్డ్ అంటే తగలబెట్టమని కాదు, మళ్ళీ చెప్తున్నాం ఒకసారి. ఎక్కించినటువంటి డేటాని అభ్యర్థి యొక్క ఉద్దేశము మేరకు, రిక్వెస్ట్ మేరకు 7 రోజుల్లో అతను గనక చేస్తే రెండవ వ్యక్తి గాని మూడవ వ్యక్తి గాని వెరిఫై చేయమని అడిగితే గనక 5% తీసుకొని మీరు వెరిఫై చేయండి. అది సుప్రీంకోర్టు చెప్పినటువంటిది. క్లారిటీ వచ్చిందా నీకు? మరి మిగిలిన సంగతి ఏంటి? ఆ కాన్స్టిట్యున్సీలో 10 మంది పోటీ చేశారనుకోబ్బా, సంగతి చెప్పావు నువ్వు, ఒక అతనికి గెలిచాడు, వీళ్ళిద్దరికి అనుమానం వచ్చింది, మరి మిగిలిన 7 సంగతి ఏంటి? అది కూడా చెప్పారు సుప్రీంకోర్టు వాళ్ళు. ఏమని చెప్పారంటే, షల్ సర్టిఫై ద ఎథనిసిటీ అనడానికి ముందు, అట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ సచ్ ఎ రిక్వెస్ట్ షుడ్ బి మేడ్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 7 days, 7 రోజుల లోపల చేయాలి. ఫ్రమ్ ది డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ ద రిజల్ట్. మనకు 4వ తారీఖు కదా రిజల్ట్ డిక్లేర్ అయింది అంటే 11వ తారీఖు లోపల నీకు ఇలాంటి అనుమానాలు కనుక ఉన్నట్లయితే నువ్వు డిస్ట్రిక్ట్ ఎలక్టరల్ ఆఫీసర్కి చెప్పుకో. మరి మిగిలిన సంగతి ఏమిటంటే వాళ్ళ సంగతి కూడా చెప్పారు. ఇక్కడ ఆప్షన్ ఇచ్చారనమాట వాళ్ళకి. ఇక్కడ దీంట్లో ఎథనిసిటీ చెక్ చేయమని చెప్పారు. సర్టిఫై ద ఎథనిసిటీ ఆఫ్ ది ఇన్స్టాన్సెస్ ఆఫ్ ద బర్న్డ్ మెమరీ అండ్ మైక్రో కంట్రోలర్. మళ్ళీ చెప్తున్నా నేను, బర్న్డ్ అంటే కాల్ చేయండి అని కాదు. నార్మల్ గా మన భాషలో కూడాను ఒకసారి ఏమంటామంటే, ఎవడన్నా ఒకడు అదే పనిగా సుత్తి కొట్టి మనకి సోది చెప్తున్నాను అనుకో, 10 సార్లు చెప్తున్నాను అనుకో, ఏది TV5 వాళ్ళను మహా టీవీ కూడా చెప్పినట్టు, పాడిందే పాడరా పాసిపడ దాసరి అని చెప్పిందే చెప్పి చేస్తుంటారు కదా. కొన్నాళ్ళు విన్న తర్వాత మనం ఏమనుకుంటాం, 2 రకాల అనుమానాలు వస్తాయి. ఇన్నిసార్లు చెప్తున్నారు కదా బా, నిజమే ఉంటుందేమో అని ఒక అనుమానం వస్తుంది. ఇంకొక అనుమానం ఏమంటాం, చెప్పిందే చెప్పి ఎన్నాళ్ళు చదువు తీసేయి, తగలబడ్డట్టే ఉంది, నువ్వు సరే నువ్వు చెప్పడం సరే అంటామా లేదా? ఇంకా తగలబెట్టాయా అయిపోయింది కానీ ఎన్నిసార్లు మాట్లాడతావు దాని గురించి అంటామా లేదా? మామూలుగా తెలుగులో కూడా. అంటే తగలబెట్టడం అంటే ఏంది? బాగుంటేగా. దాన్ని ఇంగ్లీష్లో మారిస్తే బాగుంటేగా అయింది. మనం తెలుగులో కూడా అనుకుంటాం, మనం రాముని తోక పిరాజు అంటే ఎట్టా ఉంటది? రాముని తోక అంటామా, లేదా రామునితో కపిరాజు అంటాంగా. మరి రాముని తోక పిరాజు అంటే అర్థం మారిపోట్లా. ఇక్కడ కూడా అట్నే బాగుంటాయి దానికి అర్థం ఈ విధంగా మార్చారన్నమాట. బర్న్ చేయడము అనేసి అంటే బ్లాంక్ గా ఉన్నటువంటి మెమరీ చిప్ మీద రాయడము, ప్రోగ్రామ్ రాయడము. అలా రాసినటువంటి ప్రోగ్రామ్స్ కలిగినటువంటి చిప్పులు, ఆ చిప్పులు పెట్టబడినటువంటి మైక్రో కంట్రోలర్ భద్రపరచండి, వాటి ఎథనిసిటీని చూడండి అని చెప్పి సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పారు. ఇది వాళ్ళు చెప్పింది. దీనికి అనుగుణంగా in pursuancy of the above directions given by the Honorable Supreme Court of India, I am hereby directed to forward with a copy to the administrative SOP. ఇక్కడ SOPలు అంటే కూడా జనాలకు తెలియాలిగా. SOP అంటే ఏంటంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. దానికి కూడాను ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటూ ఉంటుంది. ఏంటది? సే ఫర్ ఎగ్జాంపుల్, నేను హైదరాబాద్ దగ్గర నుంచి బెంగళూరు వెళ్ళాలి. దీనికి ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏంటి?
నువ్వు ముందు బస్సు టికెట్ బుక్ చేసుకో స్టెప్ 1, కన్ఫర్మ్ చేసుకో స్టెప్ 2, క్రెడిట్ కార్డో డెబిట్ కార్డో ఇచ్చి డబ్బులు పే చెయ్యి స్టెప్ 3, వచ్చిన టికెట్ని వెరిఫై చేసుకో స్టెప్ 4, టయానికి బస్ స్టాండ్కి వెళ్ళు స్టెప్ 5, లేదంటే స్టెప్ 5 అనుకో. బస్సు వచ్చిన తర్వాత నెంబర్ చూసుకొని బస్సు ఎక్కువ స్టెప్ 6, నీ సీట్లో కూర్చో స్టెప్ 7. ఇవన్నీ కూడా నువ్వు స్టెప్ వైజ్గా కనుక రాస్తే దాన్ని ఎస్ఓపి అంటారు. ఎప్పుడు, ఎవరు, ఏది, ఎలాగా, ఎంత మేరకు చేయాలి, ఎంత టైం పడుతుంది, ఖర్చు ఎంత అవుతుంది, ఇదే ఎస్ఓపి అంటే. ఆ ఎస్ఓపిని గురించి మాట్లాడుతున్నారు అనమాట ఇక్కడ. ఇప్పుడు ఎస్ఓపి అంటే నీకేం అర్థమైంది కదా? అవును సార్, అదనమాట ఎస్ఓపి అంటే. ఓకే, ఇన్ పర్సూయెన్స్ ఆఫ్ ది అబౌవ్ డైరెక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఐ యామ్ హియర్ బై ఫార్వర్డ్ ఏ కాపీ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటివ్ ఎస్ఓపి. ఎస్ఓపిలో కూడాను 2 రకాలు ఉంటాయి. అడ్మినిస్ట్రేటివ్ ఎస్ఓపి అని, టెక్నికల్ ఎస్ఓపి అని ఉంటుంది. టెక్నికల్ ఎస్ఓపి అంటే ఏంటంటే టెక్నికాలిటీస్ గురించి చెప్పేటువంటిది. అడ్మినిస్ట్రేటివ్ ఎస్ఓపి అంటే ప్రొసీజర్స్ అనమాట. అది కంపెనీస్ లో కూడా ఉంటాయి. ఇప్పుడు మాకు అకౌంట్స్ లో కూడా, ఆడిట్ లో కూడా ఎస్ఓపిస్ ఉంటాయి. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటారు. చెప్పాను కదా ఇందులో నీకు. ఎవరు, లేదంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, ఏ పని, ఎప్పుడు, ఎక్కడ, ఎంత టైంలో, ఎంత ఖర్చుతోటి, ఎన్ని రోజుల లోపల చెయ్యాలి అనే దానికి ఒక ఫ్లో చార్ట్ వేసి డాక్యుమెంట్ రాస్తారు. దాన్ని ఎస్ఓపి అంటారు. ఇది ఎస్ఓపి అంటే ఇప్పుడు ప్రజలకు కూడా క్లియర్ గా అర్థమైందిగా. ఇలాంటి ఎస్ఓపిలని ఏదైతే ఉన్నాయో, ఇన్ పర్సూయెన్స్ ఆఫ్ దట్ ఎస్ఓపి కండక్టింగ్ అండ్ చెకింగ్ ఆఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్, డాక్యుమెంటేషన్ వర్క్, ఇది ఇంపార్టెంట్. ఇది దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కూడా రాయాలి. ఏంటి ఆ డాక్యుమెంటేషన్? సిస్టమ్ కనెక్టివిటీ, ఫ్లో చార్ట్, స్విచ్ ఆన్ అండ్ స్విచ్ ఆఫ్, ఇవన్నీ కూడా డాక్యుమెంట్ చేయాలన్నమాట. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అట్లా డాక్యుమెంటేషన్ చేయాలి. అది చెప్తున్నారు అనమాట. ఫర్ ద పోస్ట్ కౌంటింగ్, చెకింగ్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ మళ్ళీ బర్న్ట్ మెమరీ ఆబ్లిక్ కంట్రోలర్ ఆఫ్ ఈవీఎంస్ విత్ ఇన్ బ్రాకెట్ ఏం చేశారు, బ్యాలెట్ యూనిట్ అనేటువంటిది 1, కంట్రోల్ యూనిట్ అనేటువంటిది 2, వివిప్యాట్ అనేటువంటిది 3. ఈ 3ంటిని కూడాను వెరిఫై చేసి భద్రపరచండి అని చెప్తున్నారు అనమాట. నేను కనుక అడిగినట్లయితే, రిజల్ట్స్ వచ్చినటువంటి వారం రోజుల్లో నేను కనుక అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే ఎలక్షన్ కమిషన్ కి వెరిఫై చేయండి, 5% తీసుకొని వెరిఫై చేయండి. ఆ 5% క్యాండిడేట్ ఏ బూత్ కావాలన్నాడో ఆ బూత్ కి సంబంధించింది వెరిఫై చేయండి అని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సుప్రీం కోర్టు వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ అనుగుణంగా చెప్పారు. ఇంతవరకు క్లియరేనా? దీనికి సంబంధించిన మిగిలిన కూడా చాలా ఉన్నాయి. మొత్తం 16 పేజీలు ఉంది. ఎవరు రెస్పాన్సిబుల్, ఏమిటి సంగతి, సమాచారము, ఎనెక్షూర్ 1, ఎనెక్షూర్ 2 సంగతి సమాచారం చాలా ఉంటాయి. అప్లికేషన్ ఫర్ చెక్కింగ్ అని, ఇందులో మళ్ళీ 5 రోజులు, 7 రోజులు, 30 రోజులు, 4 వారాలు, 45 రోజులు, రకరకాల రోజులు కూడా ఉంటాయి. ప్రజలకు అవన్నీ ఎందుకు? ఓకే, 45 రోజుల లోపల వ్యవహారం తేలిపోవాలి. ప్రజలకు అర్థమయ్యేట్టు కనుక చెప్పాలంటే 7 రోజుల లోపల నేను అప్లికేషన్ పెట్టుకోవాలి, కోర్టుకు వెళ్ళాలి, కోర్టు దగ్గర నుంచి నేను ఇన్ రైటింగ్ లో ఆర్డర్ తెచ్చుకోవాలి. ఆ ఆర్డర్ ఎలక్షన్ కమిషన్ కి ఇస్తే అప్పుడు వాళ్ళు ఈసీఐలో ఇంజనీర్స్ ని పిలుస్తారు. అవి రకరకాల ఓళ్ళలో ఉండవు కదా, ఒక పర్టికులర్ స్ట్రాంగ్ రూమ్ లో కదా ఉంటాయి. ఆ స్ట్రాంగ్ రూమ్ లో నుంచి బయటికి ఎలా తీసుకురావాలి అన్నానికి కూడాను ఈ ఆర్డర్ లో చెప్పారు. ఈ ఆర్డర్ నెంబర్ ఎంత? 51/8 చూపిస్తాను చూడండి. ఇక్కడ ప్రజలకు కూడా తెలుస్తుంది. 51/8 ఇన్స్ట్రక్షన్స్ 2024లో ఇచ్చారు. ఇదే విధంగా 2013లో, 2016లో, 2018లో, 2022లో కూడా ఎలక్షన్ కమిషన్లు ఇచ్చాయి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా. పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ లో చెప్పినటువంటి విధంగా సెక్షన్ 81, 93, 94 ప్రకారము కేసు పెడితే, ఏ కేసు నెంబరు చెప్పే కదా నీకు, సివిల్ కేసు నెంబర్ 434 ప్రకారం 2003లో సుప్రీంకోర్టు వాళ్ళు 26 ఏప్రిల్ 2024 ఇచ్చిన జడ్జిమెంట్ కి అనుగుణంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు గైడ్ లైన్స్ అనేటువంటిది మన మీనా గారికి ఇచ్చారు. ఇందులో చాలా విషయాలు చెప్పారు.
సార్ దీని ఖర్చు ఎంత? 40,000 రూపాయలు ప్లస్ 18% జిఎస్టీ అంటే 47,200 రూపాయలు ప్రతి బూత్కి కట్టాలి, ప్రతి ఈవీఎం కౌంటింగ్కి కట్టాలి. ఓకే, అట్లా నువ్వు ఎన్ని చూస్ చేసుకుంటే అన్ని. మన బాలినేని గారు ఏం చేశారు, 12 అడిగారు. సో ఒక్కొక్క దానికి 47,000 రూపాయలు చొప్పున 5,60,000 రూపాయలు ఏమో ఆయన కట్టారు. అవును, అక్కడ ఐ థింక్ అరకు వ్యాలీలోనే ఎవరో ఇంకొకరు కూడా కట్టారు, ఇంకొక 2-3 కట్టారు. ఇది దానికి సంబంధించిన ఖర్చు. ఇది ఎన్ని రోజుల లోపల చేయాలనేది కూడా ఈ ఆర్డర్లోనే చెప్పారు. ఆ వాళ్ళని పిలిపించి వాళ్ళంతా కూడా వెరిఫై చేసి దీనికి సంబంధించిన రిపోర్ట్ ఇచ్చి ఆ రిపోర్ట్ మొత్తం కూడా 3 నెలల్లో ఇవ్వాలని కూడా చెప్పారు. ఓకే, ప్రజలకు ఇవన్నీ కూడా చదివేంత ఓపిక ఉండదు, వాళ్ళ కోసం చెప్పి నేను ఇవన్నీ చదివే చెప్తున్నా సార్. దీనికి కూడాను ఎనెక్షూర్ 1 అని, ఇక్కడ ఎనెక్షూర్ 1 అని ఉంది. ఈ ఎనెక్షూర్ 1లో ఏం చేయాలి, ఎనెక్షూర్ 2లో ఏం చేయాలి, ఎనెక్షూర్ 3లో ఏం చేయాలి, వెరిఫై చేసిన తర్వాత పడ్డ ఓట్లకి ఈవీఎం మిషన్ లో చూపించిన వాటికి తేడా ఉంటే ఏం చేయాలి, దాన్ని ఎట్లా పరిష్కరించాలి, ఇవి కూడా చెప్పారు. నేను కట్టినటువంటి 47,200 రూపాయలు తప్పు అని కనుక తేలితే నాకు రిటర్న్ ఇచ్చేస్తారు. ఓకే, అది కూడా చెప్పారు. ఈ ఖర్చులే కాకుండా సీసీ కెమెరాలు పెట్టినందుకు, మిషన్లని స్ట్రాంగ్ రూమ్ నుంచి తీసుకొచ్చినందుకు, పోలీస్ సెక్యూరిటీ కోసము, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, ఇవన్నీ కూడా ఖర్చులు ఉంటాయిగా. ఈ ఖర్చులన్నీ కూడాను స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కానీ పెట్టుకుంటారు అని కూడా చెప్పింది. క్యాండిడేట్ ఏం పెట్టుకోవాల్సిన పని లేదు. 47,200 రూపాయలు ఒక బూత్ కనుక కడితే సరిపోతుంది. సరే, ఎలక్షన్స్ 1, 2, 3, 4లో ఉన్నాయి. ఇట్లాంటి విషయాలన్నీ చాలా చెప్పారు ఇందులో. 7 రోజుల లోపల అప్లై చేసుకోవాలి, 5 డేస్ లోపల ఇది జరగాలి, 2 వీక్స్ లోపల ఇది జరగాలి, అది ఏది సంగతి చాలా డీటెయిల్గానే ఇచ్చారు. సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇది ఇచ్చారు. వీళ్ళు ఇచ్చినటువంటి దీని బేస్డ్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మీనా గారు ఇచ్చారు. ఓకే, కానీ అల్టిమేట్ గా పుకార్ ఎట్టా వచ్చింది, తగలబెట్టేయండి అంటాను వచ్చింది. మామూలుగా మన లాంగ్వేజ్ లో తగలబెట్టండి అంటే మనకు విసుగు పుట్టిన తర్వాత ఇంకా తగలబట్టి ఇంకా పోయింది, ఇంకా తగలబడ్డది ఇంక పోయాయి అంటాం నార్మల్ గా. ఇది ప్రజలకు ఎవరికైనా అర్థమవుతుంది. కంప్యూటర్ లాంగ్వేజ్ లో బర్న్, తగలబెట్టు అంటే అర్థం ఏంటంటే ఈ డేటాని తీసుకెళ్లి ఆ సీడీ మీద తగలబెట్టురా బాబు, ఆ సీడీలో పడేరా బాబు అని అర్థం. దాన్ని జనాలు విపరీత అర్థాలు తీసి అసలు వీవీప్యాట్లు తగలబెట్టేస్తారట, ఈవీఎంలు తగలబెట్టేస్తారంట. ఇది ఎక్కడ అన్యాయం, ఇది చాలా అన్యాయం కదా. భారతదేశంలో డెమోక్రసీ చచ్చిపోయింది అంటారు. ఒక విషయం ఆలోచిద్దాం, యూనో కామన్ సెన్స్ తోటి ఒక విషయం ఆలోచిద్దాం. ఈ సందర్భంగా ప్రజలు కూడా చెప్పాలి. 20-25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆ మాత్రం అర్థం చేసుకోలేడా? ఒకవేళ తెలియలేదే అనుకో, ఏం చేస్తాడు ఆయన? ఎలక్షన్ కమిషన్ వాళ్ళనే మళ్ళీ అడుగుతాడు. ఆయన 4772 మెమో దేనికి పంపించాడు అనేసి అంటే, దీంట్లో ఉన్నటువంటి కాంప్లైన్సెస్ ఏవైతే ఉన్నాయో చెయ్యమని అడిగారో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పంపించండి అని ఆయన గైడ్ లైన్స్ ఇచ్చాడు. అంతేగాని తగలబెట్టమని చెప్పలా. ఓకే, వాళ్ళు రిప్లై ఇవ్వకపోయేసరికి మొన్న 26వ తారీఖు మళ్ళీ ఒకసారి ఇచ్చాడు. ఓకే, ఎప్పుడు ఇచ్చాడు అనేది అది ఎక్కడ ఉంది చూద్దాం. ఇది మొన్న 26 జూన్ 2024 మళ్ళీ దాన్ని ఇస్తూ 28వ తారీఖు లోపల నాకు సబ్మిట్ చేయండి అన్నాడు. అవును, తగలబెట్టమని చెప్పలా ఆయన. ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, ఒక్కసారి కంప్యూటర్ సిస్టంలో కానీ మెమరీ చిప్లో కానీ నువ్వు డేటా ఎక్కించావు అంటే దాన్ని చెరిపి వేయలేవు. రీడ్ ఓన్లీ మెమరీలో అయితే అసలు చెయ్యలేవు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఫ్లాష్ చిప్స్ లో అది పాసిబిలిటీ ఉంది. ఓకే, ర్యాండమ్ యాక్సెస్ మెమరీలో ఉండేటువంటి దాన్ని ఎరేజ్ చేయొచ్చు, రాసుకోవచ్చు. ఏమన్నా చేశారనేగా అనుమానం. అంతేగా సుప్రీంకోర్టు వాళ్ళు వాటిని 45 రోజుల వరకు ఇంటాక్ట్ భద్రంగా ఉంచాలి అని చెప్పారు. ఒకవేళ మీనా గారికి కూడాను ఇది అర్థం కాక, అంటే మీనాలంటే ఐఏఎస్ ఆఫీసర్లకు అర్థం కాదని చెప్పి నేను అనుకోవట్లేదు, ఒకవేళ అర్థం కాక నిజంగా ఆయన తగలబెట్టండి అని చెప్పాడు అనుకుందాం కాసేపు, ఆ కింద ఉండే ఆఫీసర్ నిజంగానే వీవీప్యాట్ని వీటన్నింటిని తగలబెడితే ఇంకా నీ కేసు ఏముంటది అసలు? అంతేగా, ఎలక్షన్లు పెట్టారు, పలానాడు గెలిచాడు, కాగానే మిషన్ తగలబెట్టావు. అది కరెక్ట్గా నువ్వు గెలిచావా లేదా, ఓట్లు పడ్డాయా లేదా ఎట్లా తెలుస్తుంది?
అవును, చూస్తేనే కదా తెలిసేది. అంతే కదా. అందుకని 45 రోజులు టైం ఇచ్చారు. వారం రోజుల లోపల నిన్ను అప్లై చేసుకోమన్నారు. ఓకే, అవకాశం ఇచ్చారుగా. ఇండియాలో లీగల్ సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే జస్ట్ అండ్ ఈక్విటీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, అండ్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ మస్ట్ బి గివెన్ టు ద ఎక్స్టోపెల్ అగ్రైవ్డ్ పార్టీ, ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్తోపెల్. ఈ 4 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఎవడైనా ఫాలో కావాల్సిందే, ప్రపంచంలో అందరూ ఫాలో అవుతారు, మన వాళ్ళే కాదు. ఓకే, ఓడిపోయినటువంటి క్యాండిడేట్కి నువ్వు అవకాశం ఇవ్వాలి కదా. నేను ఓడిపోవడం ఏందిరా బాబు అని కేంద్రీయుడు మొత్తుకుంటాడు, నేను ఓడిపోవడం ఏందిరా బాబు అని చెప్పి ఆయన బాలినేని మొత్తుకుంటాడు. మరి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. అంతే కదా. మన రాజ్యాంగం ప్రకారం, మన చట్టాల ప్రకారం వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అలా అవకాశం ఇవ్వండి అని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఓకే, వాళ్ళు కూడాను ఆ బర్ంట్ అనేటువంటి పదం వాడకుండా ఈ మిషన్లన్నింటినీ 45 రోజుల పాటు భద్రంగా ఉంచండి, ఇంటాక్ట్ గా ఉంచండి, స్ట్రాంగ్ రూమ్ లో పెట్టండి. ఎవరన్నా అభ్యర్థి కనుక వచ్చి అభ్యంతరాలు కనుక రైజ్ కనుక చేసినట్టయితే వాటిని బయటికి తీసుకొచ్చి వెరిఫై చేయండి అని సింపుల్ గా రాసింటే పోయిండేది. అలాంటి లాంగ్వేజ్ రాసి సగం అర్థమయ్యి సగం అర్థం కాక, జనరల్ గా ప్రజలకి కంప్యూటర్ లాంగ్వేజ్ అర్థం కాదు కదా అని నేను చెప్తున్నాను కదా. చాలా మందికి అర్థం కాదు స్వామి. బాండ్ అంటే అర్థమైంది అనుకున్నాం, మేము కంప్యూటర్ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి మాకు తెలుసు. బాండ్ అంటే ఏంటంటే మేమే అడుగుతుంటాం, అరే బాబు సీడీ బాండ్ చేసా, సీడీ బోర్డు చేయవా, సీడీని బాండ్ చేయ స్వామి అంటుంటాం. అంటే అర్థం ఏంటి? సీడీని తగలబెట్టమని కాదు, నా డేటా నా సీడీలోకి ఎక్కించరా బాబు అని అర్థం. దాన్ని బాండింగ్ అంటారు, దాన్ని బాండ్ అంటారు. ఇక్కడ కూడా మనకు ఉండేటువంటి ఆ సిలికాన్ చిప్స్ మీద ప్రోగ్రామ్ రాయడాన్ని ఏమంటే బాండ్ చేయడం అంటారు దాన్ని. అంతేగాని మిషన్ తగలబెట్టమని కాదు అర్థం. ప్రజలు క్లారిఫై చేసుకోవాలి దీన్ని. ఓకే, సరే ఎనీహౌ ఇప్పుడు ఆయన ఏపీ హైకోర్టుకి వెళ్ళాడు, వాళ్ళు వాదోపాదాలు జరిగిపోయినాయి, ఇంకా రాలేదు సంగతి సమాచారం. ఇంత మీన్ వైల్ మీనా గారు ఇది ఇచ్చారు. ఇప్పుడు ప్రజలకు కూడా ఒక విషయం చెప్తానమ్మా, నిజంగానే మీనా గారికి ఇచ్చినటువంటిది అర్థం కాలేదనుకో, మళ్ళీ అడుగుతాడు. 20 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక మనిషికి అర్థం కాదు అని చెప్పి నేను అనుకోవట్లా. నేను కూడా నా జీవితంలో బొచ్చినంత మంది ఐఏఎస్ ఆఫీసర్ని చూస్తున్నాను. ఎప్పుడో నాకు 11-12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే సార్ జయభారత్ రెడ్డి గారిని చూశాను. ఆ రోజుల్లో ఆయన కలెక్టర్. ఇప్పుడంటే జయభారత్ రెడ్డి గారు అంటే చాలామంది మర్చిపోయి ఉంటారు, కానీ ఆయన జయభారత్ రెడ్డి గారు గుంటూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఉండేవాడు. చాలామందికి ఆయన తెలిసిన నోటెడ్ పేరు ఏంటంటే కడప కోటిరెడ్డి కొడుకు అండి అంటారు. ఓకే, ఆయన కడప కోటిరెడ్డి కొడుకేలే, కడప నుంచి వచ్చాడు కాబట్టి. మా బాబాయ్కి మాకు అంటే మా బాబాయ్ తొందరగా అర్థం గుర్తుపట్టడానికి అర్థం కావడానికి ఎమ్మెల్యేలు గాను వాళ్ళు కరణాలుగా మున్సిపల్ గా ఉన్నారు కాబట్టి, మా దాచేపల్లిలో బంగ్లాకి ఆపోజిట్ లోనే మా ఇల్లు ఉండేది కాబట్టి కలెక్టర్ గారు కానీ ఈ తహసీల్దార్లు కానీ లేకపోతే మా ఆర్టీ వాళ్ళు కానీ వచ్చినప్పుడు మా ఇంటి దగ్గర నుంచి టవల్స్, బెడ్షీట్స్, నాప్కిన్స్, ఫుడ్, ప్లేట్స్, గ్లాసులు అన్ని తీసుకుపోయేవాడు. ఓకే, మా ఫ్రిడ్జ్ ఉండేది కాబట్టి ఫ్రిడ్జ్ లో నుంచి చల్లటి నీళ్ళు ఇళ్ళన్నీ తీసుకుపోయేవాడు అన్నమాట. అప్పుడు చూసాను నేను జయభారత్ రెడ్డి గారిని. ఓకే, తర్వాత ఆయన తర్వాత ఆంధ్రప్రదేశ్కి చీఫ్ సెక్రటరీగా, స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు. మన ఆల్విన్లో చాలా మంచి రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. ఆల్విన్లో వాళ్ళు ఉన్నప్పుడే 3 టన్ను ట్రక్కులు అయిన తీసుకొచ్చింది. ఆల్విన్ వాచెస్ ఆయన ఉన్నప్పుడే వచ్చినాయి. సరే తర్వాత మన చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ చోటంతా కూడా లక్షలు విలువ చేసేదైనా గజం రూపాయి పావలాగా అమ్మేసాడు అనుకో, దట్ ఈస్ అ డిఫరెంట్. గజం రూపాయి పావలాగా అమ్మేసాడు నీకెట్ తెలుసు అంటావేమో. మా బాబాయ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మెంబర్ ఆయన. ఆయన నాకు ఈ బ్యాలెన్స్ షీట్లు అన్ని తీసుకొచ్చి చూడరా బాబు అంటే చూసామని అనమాట. నేను అందుకని నాకు తెలిసి సంగతి గత ప్రభుత్వాలేమో మన దగ్గర నుంచి వసూలు చేసినటువంటి డబ్బులు రూపాయి పోగు చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బిహెచ్ఎల్, హెచ్ఎంటి, హెచ్ఏఎల్ లాంటి కంపెనీలు పెట్టారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడాను వాటి విలువ లక్షల కోట్లలో పెరిగిపోయేసరికి అమ్ముకొని ఫ్రీ బీస్లు ఇవ్వడం మొదలు పెట్టారు. 3 సిలిండర్లు, నిరుద్యోగులకి 20 లక్షల మందికి వృత్తి, పాడు పచ్చిబదులు పెండాకుడు ప్రోగ్రాం అనమాట. వచ్చిన డబ్బులు సరిపోక ప్రభుత్వం ఆస్తులను దోచుకున్నారు. పచ్చి దగ, మోసము, వీళ్ళందరూ కూడా చీటర్స్, లూటర్స్. ఇదే మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపోద్ది. నువ్వు ఎక్కడెక్కడికో తీసుకుపోతావా వచ్చిన ప్రాబ్లం. ఇప్పుడు నాకు చిన్న డౌట్ ఉంది, చెప్పండి. ఇప్పుడు డేటా భద్రంగానే ఉంది, ఎవరన్నా వస్తే భద్రపరచండి, వాళ్ళకి మళ్ళా చూపించాలి, రీకౌంటింగ్ చేయాలి కాబట్టి భద్రపరచండి అని చెప్పి భద్రపరచమన్నారు, బాగానే ఉంది. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరి ఆయన ఒక పిటిషన్ వేసుకున్నప్పుడు భద్రపరిచినటువంటి ఈవీఎంలలో లెక్కించాల్సినటువంటి అధికారులు మేము ఆ రీకౌంటింగ్ చేయము, మేము మరలా మాకుపోలే చేస్తామని ఎందుకు చెప్పినట్టు? ఇక్కడ తెగమాకేంటి? ఇక్కడ మరి తెగమాకేమీ లేదు, తామసాన పేద దండోపాయాలు. ఓకే, ఏదో ఒక రకంగా ఈ విధంగా అందాం. బాలినేని ఏమంటాడు, ఆయనకి ఏం చేస్తుంది ఎమ్మెల్యే సాగదీసేటటువంటి కార్యక్రమం లేదండి. మీరు మాక్ పోలింగ్ చేసేది ఏంది? మాక్ పోలింగ్ అనేటువంటిది ప్రతి బూత్ లో కూడాను
ఫస్ట్ చేసేటువంటిది బిఫోర్ ఎలక్షన్ మాక్ పోలింగ్ చేసి చూపిస్తారు ప్రధానంలో చూపిస్తారు అది తర్వాత మిషన్ లో మళ్ళీ 0 చేసి అందరిని చూసుకోమంటారు ఆ టైం రికార్డ్ చేస్తారు ఈ టైం రికార్డ్ చేస్తారు ఎవరెవరు ఎన్ని ఓట్లు వేసారో రికార్డ్ చేస్తారు ఇదంతా కూడా వాళ్ళు డైరీలో రాస్తారు ఫామ్ నెంబర్ 17C లో అదే రాసేది. అవును నాకు ఐడియా ఉంది నేను ఎందుకంటే హైదరాబాద్ హెచ్సీ ఎలక్షన్ జరుగుతాయి కదా హెచ్సీ ఎలక్షన్స్ కి నేను కూడా వన్ ఆఫ్ ద ఆఫీసర్ గా పనిచేసా స్టార్టింగ్ లో కలెక్టర్ గారు వస్తారు మొత్తం చూపిస్తారు ఖాళీ బాక్సులు చూపిస్తారు అన్ని చూపించిన తర్వాత ఒక్కటొక్కటి స్టార్ట్ అయిపోద్ది అవన్నీ షూట్ చేసి వాళ్ళకంతా హైకోర్టు కూడా సబ్మిట్ చేసింది నేనే ఫుటేజ్ అంతా. రాకేందుకు నీకు 2.5 నిమిషాలు ఫుటేజ్ అనేటువంటిది మొట్టమొదటిసారిగా మార్చర్ల కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటిది చిన్నబాబు చేతిలోకి ఎట్టబోయింది. ఎస్ సార్ సీసీ కెమెరాలో రికార్డ్ అయిందిగా. అవును అది మీనా గారు కంట్రోల్లోనే ఉంటదిగా ఆయన ఆఫీస్లో ఉండేటువంటి ఎవడో ఒకడు ఇవ్వకుండా అయితే పోదుగా అంతే కదా. అది ఇంచుమించు గాను మార్నింగ్ 7 గంటల నుంచి నైట్ 9 వరకు మిషన్ సీల్ చేసి వాళ్ళు తాళం వేసేది మిషన్లు అన్ని కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన దాకా ఉంటుంది. 24 అవర్స్ పనిచేస్తుంది. 2.5 నిమిషాల మేనేజ్ ఎట్టొచ్చిందంటే అదే ఎలక్షన్ మేనేజ్మెంట్ అంటే. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఈవీఎంలు ఎలా మేనేజ్ చేశారని. ఈయన ఇచ్చినటువంటి ఆఫీస్ మెమో నెంబర్ ఇది కూడా ఏంటి రిమైండర్. అవును ఆల్రెడీ 2/6/24 ఇచ్చాడు. అవును 10 రోజుల లోపల సబ్మిట్ చేయమన్నాడు ఆయన. అవును ఆ డేట్స్ అన్ని కూడాను ఈ దీంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో ఉన్నాయి. అవును 10 days ఆఫ్ ది డిక్లరేషన్ ఆఫ్ ద రిజల్ట్స్ లోపల ఇవ్వమన్నాడు. అవును వీళ్ళు ఎవరు సబ్మిట్ చేయలేదు కాబట్టి ఆయన ఏం చేశాడు మళ్ళీ ఈ డేట్ లో మెమో ఇచ్చాడు. ఈ డేట్ లో మెమో ఇచ్చాడు 2024/6/26 ఎంత 4772. అవును /election.a1a220 స్టార్టింగ్ లో రాశారు అర్జెంట్ స్లాష్ రిమైండర్ అని రాశారు. మరి ఇక్కడే రాశారు కదా రిమైండర్ అంటే ఇది మొదటిసారి ఇచ్చింది కదా రెండోసారి. మొదటిసారి ఎప్పుడు ఇచ్చాడు ఆయన ఇంతకుముందు మనం చూసినట్టుగా దీంట్లో ఇచ్చారు రిజల్ట్స్ వచ్చిన పక్క రోజే ఇచ్చాడు. దానికి రిమైండర్ గా ఇచ్చాడు 10 రోజు. అది దీంట్లో ఈ రూల్స్ లోనే ఉంది 10 days లో సబ్మిట్ చేయాలని. వీళ్ళు ఎవరు సబ్మిట్ చేయలేదో మరి కొంతమంది చేసి కొంతమంది చేయలేదేమో అందుకని ఆయన రిమైండర్ ఇచ్చాడు. జయభారతి రెడ్డి గారిని గురించి చెప్పాను కదా. అవును అలాంటి జయభారతి రెడ్డి గారి 2 ఆఫీసర్స్ నేను ఐఏఎస్ ఇంతమందిని చూసాను. ఐవైఆర్ కృష్ణారావుని చూసాను. మరి జయప్రకాష్ నారాయణ గారిని ఒంగోలుకి కలెక్టర్గా ఉన్నప్పుడు చూశాను. అజయ్ కల్లం నా క్లాస్మేట్. జి విజయ్ కుమార్ అని ఒక ఆయన చూశాను. పరటాల రవిని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తగ్గించాడు. సామాన్యమైన మనిషి కాదు. ఆయన జీవిత చరిత్ర అది వేరే. అరవింద్ కుమార్ అని చెప్పి చూశాను. అరవింద్ కుమార్ అంటే ఇంతకుముందు మన హెచ్ఎండిఏకి చైర్మన్ గా ఉండేవాడు. ప్రైవేట్లో వేరే వాళ్ళు వచ్చారు. ఇట్లా నేను చూసిన ఐఏఎస్ ఆఫీసర్లు నేను పెద్ద లిస్టు. అదే విధంగా ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. సురేంద్ర బాబు లాంటి వాళ్ళు ఉన్నారు. మరియన్న లాంటి వాళ్ళు ఉన్నారు. మా బ్రదరే గోపాల్ రెడ్డి అని ఒక ఆయన మధ్యప్రదేశ్ లో చీఫ్ సెక్రటరీగా రిటైర్డ్ అయ్యాడు. ఐఏఎస్ ఆఫీసరే. వాళ్ళందరినీ చూసినాను కదా. కొత్త పుణ్యానికి ఎవడు ఐఏఎస్ కాదు. రోజుకి 13-14 గంటల పాటు కష్టపడి చదువుకుంటే గానీ వాళ్ళు ఐఏఎస్లు కాలేరు. అలాంటి వాళ్ళకి ఈ బాంట్ అనేటువంటిది అర్థం కదయా. ఎస్ఓపి బాంట్ మెమరీ / మైక్రో కంట్రోలర్ అంటే అర్థం కదా. ఈజీగా అర్థం చేసుకోగలరు. ఒకవేళ నిజంగానే అర్థం చేసుకోలేకపోయారు అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ గా అలా జరగదు ఇంక్లూడింగ్ మీనా. అర్థం కాకపోతే వేరే వాళ్ళు అడిగి తెలుసుకుంటారు. వేరే వాళ్ళు నేను అడగడం ఏంది నేను ఐఏఎస్ కదా అని చెప్పి ఆయన భీష్మించి కూర్చున్నాడు అనుకో నష్టం ఆయనకి. అంతే కదా. ఇలాంటి విపరీతమైన దాచిపెట్టమంటే తగలబెడితే వచ్చే తర్వాత అంతే కదా అట్లా గనక చేసి నిజంగా ఇట్లాంటి పదజాలం అనేటువంటిది అర్థం కాలేదు అంటే ఐఎమ్ సారీ టు సే అమర్ దే ఆర్ అన్ఫిట్ టు బి ఐఏఎస్ ఆఫీసర్స్. ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర ఉండేటువంటి బిళ్ళ కట్టుకుంటారు సార్ వాళ్ళకి కూడా వీళ్ళు పనికిరారు. ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు అలా ఉండరు. నేను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో కూడా చాలా మందిని చూశాను. ఎంఏ ఉదయ్ కుమార్ అని డాక్టర్ ఎంఏ ఉదయ్ కుమార్ అంటారు. డాక్టర్ ఎంఏ ఉదయ్ కుమార్ అని ఆయన పిహెచ్డి చేశాడు. న్యూక్లియర్ ఫిజిక్స్ లో పిహెచ్డి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో చేశాడు. కమిషనర్ రిటైర్ అయ్యాడు. ఎక్సలెంట్ మ్యాన్. ఈ రోజు కూడా నేను ఆయన పేరు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే అలాంటి వ్యక్తి అతను. ఆ కేడర్ లో వాళ్ళందరూ అలాగే ఉంటారు. చాలా మంది ఉంటారు. ఎక్సలెంట్ ఆఫీసర్స్ ఉంటారు. ఇంకా కొంతమంది ఉంటారు. మన ఇది సాయి లక్ష్మి అని గుంటూరు ఆమె కూడా ఇప్పుడు కమిషనరే. అట్లా చలమేశ్వరరావు గారు ఒక ఆయన కమిషనర్ ఉన్నారు. అట్లనే మన ఖమ్మం నుంచి ఒక అతను పేరెంట్ గుర్తు రావట్లేదు. బాంబే నుంచి అప్పుడు హైదరాబాద్ వచ్చాడు. నాకు కొన్ని కేసెస్ ఉండేటువంటి వెళ్ళామని అనమాట. అట్లనే నరసరావుపేట నుంచి ఒక అతను శ్రీనివాస్ అని చాలా యంగ్ గై. అప్పుడు వార్డ్ 11-5 లో ఉండేవాడు. మరి ఇప్పుడు ఎక్కడున్నాడో నాకైతే తెలియదు కానీ ఇది ఎక్సలెంట్ గై.
ఎవరన్నా కనుక వెళ్తే మేము వెళ్ళినా క్లయింట్ వెళ్ళినా నేను క్లయింట్ ఇద్దరు వెళ్ళినా సరే ఒప్పించి మెప్పించి కన్విన్స్ చేసి 10 రూపాయలు ట్యాక్స్ కట్టించి గవర్నమెంట్కి బెనిఫిట్ చేసేవాడు, క్లయింట్ని కూడా ఆనందంగా పంపించేవాడు, చక్కగా చేసేవాడు. అలాంటి వాళ్ళు పేర్లు మనకి గుర్తుండిపోతాయిగా. అలాగే రామారావు గారు ఉన్నారు, ఇప్పుడు లేరని పైన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా ఉండేవాడు ఆయన. ఈజ్ ఆల్సో అన్ ఎక్సలెంట్ పర్సనాలిటీ. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకున్నాడు. హీఈస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ అపీల్స్. నాకు చాలా మంచి ఫ్రెండ్ ఆయన. అఫ్ కోర్స్ ఇప్పుడు ఆయన డాక్టర్ డెంటిస్ట్ అయింది, జూబ్లీ హిల్స్ లో క్లినిక్ పెట్టుకుందనుకో, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. మరి వీళ్ళందరూ ఇప్పుడు కూడా నాతో టచ్ లోనే ఉంటారు. పనికి మాలిన వాళ్ళు ఉండరా అంటే ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. ఐవైఆర్ కృష్ణారావు గారు కానీ, లేకపోతే దువ్వూరి సుబ్బారావు గారు కానీ, వేణుగోపాల్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా ఎక్సలెంట్ పర్సనాలిటీస్. అంటే వాళ్ళని నేను చాలా మంది చూసాను. నాకు 11-12 సంవత్సరాల వయసు నుంచి ఇప్పటి వరకు కూడాను కొన్ని 100 మంది నా ఏజ్ ను చూస్తుంటాను. ఎవడో ఒకళ్ళో ఇద్దరు పనికి మాలిన వాళ్ళు ఉంటారు, తీసేయి. వాళ్ళని గురించి మనం ఎందుకు ప్రస్తావించుకోవాలి? దీనికి మీనింగ్ మీనా గారికి తెలియదా అంటే 100% తెలుసు. అపార్థం చేసుకోవాల్సినటువంటి పని లేదు. ఇక్కడ బర్న్ట్ అంటే మీనింగ్ ఏమిటి అనేసి అంటే కంప్యూటర్ లాంగ్వేజ్ లో నార్మల్ గా వాడేటువంటి పదము. తగలబెట్టండి తెలుగులో, కానీ కంప్యూటర్ లాంగ్వేజ్ లో బర్న్ట్ అంటే అర్థమైందంటే డేటాని ఎక్కించడము. అంతేగాని మళ్ళీ డేటాను తీసేయడాన్ని బర్న్ట్ అనరు. డేటాను తీసేయాలి అంటే ఏరేజ్ అంటారు కానీ బర్న్ట్ అనరు. ఈ 2 పదాలు సామాన్య ప్రజలు గుర్తుపెట్టుకుంటే చాలు. టీవీలలో గానీ సోషల్ మీడియాలో గానీ వచ్చేటువంటి దిక్కుమాలిన ప్రచారాలను నమ్మకండి. ఒకవేళ నిజంగానే మీనా గారు గనక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కింద ఉండేటువంటి అధికారులు ఆ ఈవీఎంలను కానీ వీవీప్యాట్లను కానీ కంట్రోల్ యూనిట్స్ కానీ తగల పెట్టారు అంటే మటుకు ఇది పెద్ద క్రైమ్. ఇది డేటా ఎక్కడికి పోలేదు, సేఫ్ గానే ఉంటుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్ క్లియర్ గా ఉన్నాయి. జరిగిన చిన్న తప్పు ఏంటి అంటే ఈ బర్న్ట్ అనేటువంటి పదాన్ని వాడి ఉండకూడదు. సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పేటప్పుడు క్లియర్ గా చెప్పి ఉండాలి. మన ఇండియాలో చట్టాలు ఎలా తగలడతాయంటే నువ్వు ఇది చేయొద్దు, నువ్వు ఇది చేయొద్దు, నువ్వు ఇది చేయొద్దు అంటాడు. చివరికి అవన్నీ చదువుకునేసరికి ఏం చేయాలన్నది మనకు మర్చిపోద్ది. అప్పుడు మనం ఏమనుకుంటాం, తగలబడ్డది నీ దిక్కుమాలి అంటే ఇది చేయొద్దు 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 అక్కడ ఏం చేయాలి చెప్పి సావచ్చుగా అని అనుకుంటామా లేదా? అదే ఇక్కడ బర్న్ట్ అంటే. అంతకు తప్ప ఇంకేమీ లేదు. బర్న్ట్ అంటే అర్థం ఏమిటి అంటే డేటాని ఎక్కించడము, ఎరేజ్ అంటే డేటాని తీసేయడము. ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోండి. ఐఏఎస్ ఆఫీసర్లను అంత అడ్డగోలుగా చేయొద్దు. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు కానీ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు కానీ పొరపాటున మీనా గారికి అది అర్థం కాదని చెప్పేది నేను అనుకోవట్లేదు. ఆయన కూడా నా ఐఏఎస్ అంటే అంత అడ్డపుణ్యానికి కాదు. పొరపాటున ఆయన కనుక తగలబెట్టండి అని కనుక ఆయనకు అర్థమయ్యి, తగలబెట్టండి అని ఆయనకే అర్థమయ్యి ఆయన కింద ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వాళ్ళు కనుక తగలబెట్టారు అంటే ప్రజాస్వామ్యాన్ని తగలబెట్టినట్టే లెక్క. ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అయితే చెప్పానుగా. an opportunity of being heard must be given. Just and equity, principles of estoppel, principles of natural justice follow ఈ తీరాల్సిందే. మనం వేసినటువంటి ఓట్లు ఎక్కడికి పోలేదు, మిషన్లలో భద్రంగానే ఉన్నాయి. పిన్నె ఆయన తీసుకున్నారు, బయటికి వస్తుంది. కోర్టు డెసిషన్ ఇవ్వలేదు, డేటా ఎక్కడికి పోదు, అలాగే ఉంటుంది. బర్న్ట్ అనేటువంటి పదాన్ని మీ మైండ్ లో నుంచి తీసేయండి. ఫైనల్ గా ఎలక్షన్ టైంలో ఈవీఎంలలో ఏమైనా అవకతవకలు జరిగితే బయటకు వచ్చే అవకాశాలే ఉన్నాయి ఈ లెటర్ ప్రకారం. ఈ లెక్కన గ్యారంటీగా వస్తాయి. 5 కోట్ల ఓట్లు దేశవ్యాప్తంగా ఎక్స్ట్రా ఎట్లా వస్తాయి స్వామి? ఆంధ్రప్రదేశ్ లో 12.54% ఓట్లు ఎక్స్ట్రా ఎట్లా వస్తాయి? ఇప్పుడు దాన్ని తేల్చాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఎలక్షన్ కమిషన్ మీదనే ఉంది. ఇప్పుడు ఇదేమవుతుంది తెలుసా, దేశవ్యాప్తంగా నిజంగానే ఈ విధంగా కనుక జరిగిందంటే అన్ని కనుక తగలబెట్టేశారనేసి అంటే ఇది చంద్రబాబు నాయుడు సంగతి దేవుడు వరకు మోడీ పేక చుట్టుకుంటుంది తెలుసా. మోడీ అమిత్ షా పేక చుట్టుకుంటది. ఇప్పుడు ఏదైనా దాన్ని తగలబెట్టినా లేదు నిజంగానే అరే మళ్ళీ తగలబెట్టా అంటావు. ఆ తగలబెట్టానని పదం తీసేవా అని బుర్రలో నుంచి అంటే మళ్ళీ నువ్వు తగలబెట్టారు ఎట్టా వెళ్ళి. జనరల్ గా చెప్తున్నా సార్, ఒకవేళ ఇది అర్థం చేసుకోకుండా అలా చేసినా లేదు, భద్రంగానే ఉండి ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా ఎక్స్ట్రా వచ్చినటువంటి ఓట్లు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12.5% ఎక్స్ట్రా వచ్చిన ఓట్లు కావచ్చు, ఇది ఏది బయటకు వచ్చినా కూడా వాళ్ళ మెడకు చుట్టుకున్నట్టే కదా ఆటోమేటిక్గా. 0.54% అంటే సామాన్యం అనుకుంటున్నామే. నుంచి 49 లక్షల ఓట్లు ఎక్స్ట్రా వచ్చినాయంట. ఎక్స్ట్రా ఎట్లా రావడానికి అవకాశం ఉంటుంది? ఇంతకుముందు నేను నీకు చెప్పా. అవును. ఇమేజ్ మార్ఫింగ్ ఎలా చేస్తారో చెప్పా. ఎస్ సార్. ప్రోగ్రాములు ఎట్లా రాస్తారో చెప్పా. ఎస్ సార్. ఫ్లాష్ చిప్ అంటే ఏంటి చెప్పా. ఫ్లాష్ చిప్ అంటే వీడియోస్ లింకులు కూడా నేను కింద ఆ రోజు కూడా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పుకున్నాం మనం. ఎస్ సార్.
ఈ రోజు కూడా నేను రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే 2-3 రోజుల నుంచి బరంటు తగలబెడతారట అంటున్నారంటే ఒక పిచ్చి ముండగలరా తగలబెట్టడం అంటే అర్థం అది కాదురా నాయన అని చెప్పడానికి వచ్చాను. మళ్ళీ ఒకసారి చూడు, SOP అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎగ్జాంపుల్ చెప్పాను. GE అంటే జనరల్ ఎలక్షన్స్ టు ది హౌస్ ఆఫ్ పీపుల్. హౌస్ ఆఫ్ పీపుల్ అంటే పార్లమెంట్. అండ్ APLA అంటే ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ 2024 ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టువర్డ్స్ అడ్మినిస్ట్రేటివ్ SOP ఫర్ బర్న్ట్ మెమరీ / మైక్రో కంట్రోలర్. ఈ దిక్కుమాలి బర్న్ట్ అనేది జనాలు పంపించింది స్వామి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అంటే ఈ 3 ఉంటాయి. మనం నొక్కేటువంటిది బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ అండ్ వివిప్యాట్, ఈ 3 ఉంటాయి. అందుకనే ఇట్లాంటి వాటిల్లో మటుకు EVM అన్న దగ్గరల్లా బ్రాకెట్ లో రాశారు. ఈ నెంబర్ ఏమో మీనా గారు ఇచ్చింది, ఇందనగా 51 ఏమో ఢిల్లీ వాళ్ళు ఇచ్చింది. ఈ నెంబర్ ఏమో ఢిల్లీ వాళ్ళు ఇచ్చింది. ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ అనేది 2024 లేటెస్ట్. నేను 2013, 16, 18, 20, 22లో కూడా వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ చూశాను. సేమ్ ఇప్పుడు ఎలక్షన్ జరిగిన ఇలాంటి గైడ్ లైన్స్ అన్ని రాష్ట్రాల ఏమైందంటే అసలు ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనేటువంటిది చల్లదు అని చెప్పి కేరళలో కేసు పెట్టారు. TN శేషన్ ఇంట్రడ్యూస్ చేస్తే అప్పుడు ఏం చేశారంటే పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఆఫ్ 1951 మాడిఫై చేసి సెక్షన్ 67 ఏదో తీసుకొచ్చారు. యాక్టివ్ చెప్పారు కాబట్టి యాక్సెప్టబుల్ త్రూ అవుట్ ఇండియా జరుగుతున్నాయి. సెక్షన్ 81 ప్రకారము వేరే కొన్ని సెక్షన్ల ప్రకారము వెరిఫైయబుల్ ఓటర్ ఆడిట్ ట్రయల్ కూడా పెట్టారు. ఇది కూడా మంచిదే. EVM మిషన్లు అనేటువంటిది చక్కగానే పనిచేస్తాయి. ఇప్పుడు ప్రోగ్రాములు పర్ఫెక్ట్గా ఉంటే నువ్వు గెలవడానికి నీకు అనుకూలంగా ప్రోగ్రాములు రాసుకున్నావు అనుకో, అప్పుడైనా చక్కగానే పనిచేస్తాయి. కాబట్టి మనం రాసినట్టు పనిచేస్తాయి. ఏదైనా ఆంధ్రప్రదేశ్ లో జరిగింది, త్రూఅవుట్ ఇండియాలో కూడా కొన్ని కాన్స్టిట్యున్సీలో జరిగింది ఏందయ్యా అంటే వాళ్ళకి అనుకూలంగా రాసుకున్నారు. అట్లానే కదా 12.5% ఎక్స్ట్రా వచ్చేది. ఎట్లా రాసుకున్నారు? ఫ్లాష్ మెమరీలో రాసుకున్నారా, ఇంటిగ్రేటెడ్ చిప్ లో రాసుకున్నారా, సిస్టమ్ ఆన్ చిప్ లో రాసుకున్నారా మనకు తెలియదు. 20 లక్షల మిషన్లు మిస్సింగ్ ఏమైపోయినాయి మనకు తెలియదు. ఇవన్నీ కూడా వాళ్ళే క్లారిఫై చేయాలి. ఒక్క రోజులో తేలవు, ఇలా తేలుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మొదలైంది అనమాట. చిన్నగా బండి కదిలింది. నా బాధల్లో ఏంటంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే వారం 175 మంది ఉన్నారుగా. 175 మంది 1, 2 బూతులు సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళకి డెఫినెట్ గా తెలుసుగా ఏ బూతులు వాళ్ళకి ఎక్కువ వస్తాయని సెలెక్ట్ చేసుకుంటూ పోయేదిగా. ఇవాళ నాకు ఎవరో ఒకళ్ళు చెప్తున్నారు, అనంతపూర్ లో వైసీపీ వాళ్ళకి 1 ఓటు వచ్చిందంట. పుట్టపర్తిలో తెలుగుదేశం వాళ్ళకి ఏమో 79 వచ్చినట్టు, కాంగ్రెస్ వాళ్ళకి 500 వచ్చినాయంట. ఇది అసలు నమ్మదగ్గ విషయమేనా? కేతిరెడ్డి ఓడిపోతాడని ఎవడని అనుకుంటాడా? లోకేష్ బాబుకి 1,00,000 మెజారిటీ వస్తుందని ఎవడని అనుకుంటాడా? మరి మేనిపులేషన్ జరిగిందా లేదా అంటే డెఫినెట్ గా జరిగింది. కానీ ఎట్లా ప్రూవ్ చేయాలి నువ్వు? వివిప్యాట్లలో ఓట్లు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టు, మిషన్ లో ఎన్ని పడ్డాయో లెక్క పెట్టు. ఈ 2 కంపేర్ చేసి తెలిసిపోతుంది. మిషన్ లో ఉండేటువంటి ప్రోగ్రామ్ ఏంటో చెప్పు. దాంట్లో కూడా ప్రోగ్రామ్స్ లో కూడా బయాస్ వేరే ఉంటుంది, ప్రోగ్రామ్ వేరే ఉంటుంది. బయాస్ అంటేనేమో స్టాండర్డ్ థింగ్స్, ఓపెనింగ్ టైము, క్లోజింగ్ టైము, లోపల గడియారము అది తిరగడం అనేటువంటిది. అది దాని లోపల బ్యాటరీ ఉంటుంది కాబట్టి బ్యాటరీ ఛార్జింగ్ ఎంతో చూడు, ఓపెనింగ్ క్లోజింగ్ బయాస్ ఏంటో చూడు, ప్రోగ్రామ్ సోర్స్ కోడ్ ఏందో అడుగు, దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఏందో అడుగు, మిషన్ కనెక్టివిటీ ఏందనేది చూడాలి. మనం నొక్కినటువంటి దాన్ని తీసుకెళ్లి డైరెక్ట్ గా సిపియూకి పెట్టాడా, లేకపోతే ఫస్ట్ ఇన్స్టెంట్ లో దాన్ని తీసుకొచ్చి కంట్రోలింగ్ ప్యాడ్ కి వివి ప్యాడ్ కనుక పెట్టాడు అనుకో, నీకు స్లిప్ జనరేట్ అయితే నేను వేసాను అనుకుంటావు. దాని తర్వాత అది కంట్రోలింగ్ యూనిట్ లోకి పోయినప్పుడు ఇమేజ్ మార్పింగ్ జరిగింది అనుకో, ఓటు వేరే ఓటికి పోద్ది. అంతే కదా. దీని సీక్వెన్స్ ఏంటి అని అడగాలి. ఆ సీక్వెన్స్ నే SOP అంటారు. టెక్నికల్ SOP ఏందనేటువంటిది కూడా డిఫైన్ చేశారు వాళ్ళందరూ. ఎనెక్షర్ 1, 2, 3, 4 లో ఉన్నాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? 17,000 రూపాయలు మిషన్ కాస్ట్, 47,200 ప్రతి బూత్ కి కట్టాల్సిన కాస్ట్. డేటా సేఫ్ గానే ఉంది, డేటాని ఎవడు తగలబెట్టలేదు, మీరేం వర్రీగా బాకండి. కన్క్లూడ్ చేద్దాం సార్, ఫైనల్ వర్డ్స్ ఏం చెప్తారు? ఈ వ్యవహారాలన్నీ తేలి ప్రజాస్వామ్యం 10 కాలాల పాటు నిలబడాలి అంటే నీతిగా, నిజాయితీగా ఎలక్షన్లు జరపాలి. నీ ఇష్టం వచ్చినట్టు ప్రోగ్రాములు రాసుకొని మేనేజ్ చేసి గెలిస్తే ప్రజాస్వామ్యాన్ని చంపేసినట్లు లెక్క. పైన భగవంతుడు అనేటువంటి వాడు ఉన్నాడు. నువ్వు మామూలు చిత్రహింసలు కాదు, నీకు
చాలా ఎగ్జాంపుల్ చెప్పగలను నేను. అట్లా ఇట్లా అన్యాయంగా ఎలక్షన్లో గెలిచి అన్యాయంగా డబ్బులు సంపాదించినటువంటి పిల్లలు సర్వనాశనం అయిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఎవరి పాపానికి వాళ్ళే పోతారు. అంతే కదా. కానీ ఇలాంటి పనులు చేయకూడదు. ప్రజలను ఒప్పించి మెప్పించి ఓట్లు వేయించుకో. ఒకసారి గెలుస్తావు, ఒకసారి ఓడిపోతావు. గెలుపు ఓటములు అనేటువంటిది దైవాధీనం కాదు, గెలుపు ఓటములు ప్రజల చేతుల్లోనే ఉన్నాయి. అని నేను బొత్తులని విలేజ్ తిరిగితే ఆడవాడు రాత్రి కూడా 10 గంటలకు కూడా కూర్చోబెట్టి నన్ను అడిగారా అంటే వాడు ఓట్లు లేకుండా ఎందుకు పోతారు చెప్పు. అంతే కదా. అయినప్పటికీ వైసీపీ వాళ్ళకి 40% వచ్చినాయి తెలుసా. అవును. మరి ఎందుకు ఓడిపోలేదు, ఎందుకు ఓడిపోయారు అనేసి అంటే 2 ఓట్ల మెజారిటీతో కూడా ఓడిపోతారు. అంతే కదా. ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ పడిన తర్వాత దేశవ్యాప్తంగా 2 ఓట్ల దగ్గర నుంచి 16,000 ఓట్ల వరకు తేడాలు ఉన్నాయంట. ఓకే. 543 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ లో 538 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ లో తేడాలు ఉన్నాయంట. అంటే కేవలం ఓన్లీ 5 కాన్స్టిట్యున్సీస్ లో తేడా లేవు. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర ఉండే ఫామ్ 17C, ఫామ్ 20లో ఉన్న డేటా తీసుకొని ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి వాళ్ళు, అట్లనే ఇంకో సంస్థ ఇది మన అసోసియేషన్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు ఇచ్చినటువంటిది. వాళ్ళంత గట్టిగా ఇచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ పార్టీకి నిజంగా వీళ్ళు చేసిన తప్పు అయితే ఊరుకుంటారా? అంతేగా. మరి ఎందుకు నిమ్మకి నీరెత్తినట్టు ఊరుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు నా మీద ఇన్ని అపవాదులు వస్తున్నాయి, నేను అలా చేయలేదని చెప్పి ఆయన బయటకు వచ్చి ఎందుకు చెప్పడం లేదు? మోడీ పిక్కమొహం వేసుకొని ఎందుకు కూర్చుంటున్నాడు? ఇవన్నీ కాదండి, మళ్ళీ నేను పోలాండ్ పోతున్నా, ఉక్రెయిన్ పోతున్నా అంటాడు. సో బర్న్డ్ అంటే అర్థం ఏమిటంటే డేటాని ఎక్కించడము. ఎరేజ్ అంటే డేటాని రిమూవ్ చేయడము. ఒక్కసారి నువ్వు ర్యాండమ్ రీడ్ ఓన్లీ మెమరీలో చిప్పులో ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారము ఫ్లాష్ చిప్ ని ఉపయోగిస్తే నువ్వు ఏదైనా చేయొచ్చు. ఇమేజ్ మార్ఫింగ్ కూడా చేయొచ్చు. మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఇమేజ్ మార్ఫింగ్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి నాగార్జున రెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణ. ఈసీ ముఖేష్ కుమార్ మీనా గారు రిలీజ్ చేసినటువంటి లెటర్కి సంబంధించి. ఇది ఈనాటి మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.